కూర, బెండకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మజ్జిగ. చల్లకూర అంటే చల్ల మజ్జిగ కదా. కొంచెం శనగపిండి, ఒక 2 స్పూన్లు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కొద్దిగా ధనియాలు 1 స్పూన్ అంతా. ఈ మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ ఇలా అయ్యిద్ది. శనగపిండిలో ఆ మజ్జిగ కలుపుకోవాలా. ఆల్రెడీ ఇందులో కలిపామండి కొంచెం ఉప్పు. శనగపిండి మజ్జిగ పులుసుకి శనగపిండి, ఉప్పు, మజ్జిగ తగినంత ఉప్పు, మజ్జిగ. అది ఉండలు లేకుండా మేము కలుపుకోవాలి మజ్జిగలో. ఇప్పుడు మిక్సీ వేసిన ధనియాలు, అల్లం, ధనియాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం ఉప్పు ఆ కలిపింది ఆ మిశ్రమాన్ని ఇందులో కలపాలి. కొద్ది కారం ఉందండి, ఉప్పు వేసుకోండి. కొద్ది కారం ఉంది కాబట్టి సరిపోయిందా? కొంచెం నువ్వున ముక్కలు మగ్గడానికి సరే ఉన్నావు. 2 ఎండుమిర్చి, ధనియాలు, పెసరపప్పు, చాయ్ పప్పు, పసుపు కొంచెం, రెండు వచ్చాను. మినపప్పు కావాలి అంతే. బెండకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర మొత్తం తాలింపులు వేసి సన్నసగ పెట్టి ముక్కలు మెత్తబడిన దాకా కొద్దిగా కుదించుకోవాలి. ముక్కలు మగ్గే వరకు ఉంచాలండి. మధ్యలో అన్నీ కలిపాయి కదా. ఈ కూరలో కొద్దిగా ఇందాక కలిపిన మజ్జిగది ఒక్కసారి కొద్దిగా కలుపుకొని పోసుకుంటే అడుగులు ఉన్నది కూడా వచ్చేసింది. నిన్న అక్కడే పెట్టి ఏంటి అందులో పడేసి బాగా చిక్కగా ఉందా? కొంతమంది పోసిపోయి అందులో చిక్కబడే అంత ఉంచుకోవాలి. ఉడకాలి ఇలా ఉంటే చాలా ఇంకా చికెన్ కొంచెం పలచగా ఉంటే రుచిగా ఉంటుంది. బాగా చిక్కబడింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. చూసి తినడానికి రెడీ అయిపోయింది. ఇదే బెండకాయ చల్లకూర.